ఇప్పుడు ఒక మాట చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు మీ ముస్లిం మైనారిటీలు 4% రిజర్వేషన్ ఇచ్చాడు కదా. రేపు మేము కూటమి గెలిస్తే మొదటి సంతకం దాని మీద పెడతాం, ఫైల్ మీద ముస్లింస్ కి రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళు అన్నారు. అసలు ఒక్క ఓటు కూడా పడదండి, మా ముస్లింస్ ఒక్క ఓటు కూడా పడదు. జగనన్న వచ్చిండు, అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి బాగుంది. ఆ 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు మాకు అన్నదమ్ములు 5గురికి మాకు పింఛన్లు ఇలా. జగనన్న వచ్చిన తర్వాత మాకు పింఛన్లు 5గురికి, నాకు వికలాంగులు పింఛన్ వస్తుంది, 3000 రూపాయలు పింఛన, రైతు భరోసా వస్తుంది. అంతకుముందు మాట్లాడే పని లేదని అంత మాయ మాటలేనండి. అసలు తిరిగి సాలి కాళ్ళు గుట్లో పడ్డి. అసలు జగనన్న కాకపోతే 150 సీట్లకు తగ్గకుండా గ్యారెంటీగా గెలుస్తాడండి మళ్ళీ అధికారంలోకి వస్తాడు. జనం అందరూ నిర్ణయం తీసుకున్నారు, అది ఏమీ లేదు. అది ఉత్తమ మాటలే, మాయ మాటలు చెప్పి వాళ్ళు గెలవాలని అంటున్నారు, కానీ ఇదంతా మాయ మాటలు అసలు. అది మరి ఇప్పుడు జనం నిర్ణయం తీసుకున్నారని చెప్పి అంటున్నావు కదా, ఆ ఓట్లే మాకే వేస్తారు, జగన్ పని అయిపోయింది ఇంటికి పంపిస్తున్నాం అని అన్నాడు నారా లోకేష్. అతను ఇంటికి పోయే సంగతి చూడమనండి, వాళ్ళ కుర్చీలు మడతలేసే సంగతి చెప్పమానండి. చంద్రబాబు నాయుడుది, లోకేష్ది ఇదంతా మాయ మాటలు అండి. అసలు ప్రజలకి ఏమీ లేదు, అసలు అన్ని మాయ మాటలు చెప్పి ఓట్లు ఎప్పించుకోవాలనే, కానీ ఆ రెండో వ్యాపారం లేదు వాళ్ళ దగ్గర. మరి జగన్మోహన్ రెడ్డి ఒక సారాయి వ్యాపారం చెప్పేసి అన్నాడు పవన్ కళ్యాణ్. అంతకుముందు కూడా ఉంది కదండి, అంతకుముందు కూడా ఉంది కదా. పవన్ కళ్యాణ్ ఆ మాట అంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్ మాట అంటూ అన్ని మాటలు అట్టానే ఉంటాడండి, అన్ని మాయ మాటలు. అది ఏమీ లేదు, అసలు మాట్లాడే పని లేదండి, గెలవడం ఛాన్స్ లేదు. 150 సీట్లు ఈజీగా జగనన్న గెలుస్తుంది.